బ్రో కల్కి మూవీకి వెళ్ళారు కదా, పోయాం బ్రో. నీకు ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే సూపర్ బ్రో, చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఉండే జనరేషన్కి ఇలాంటి మూవీ అంటే చాలా ఎక్సలెంట్ మూవీ. అసలు ఎప్పుడైనా చూడాల్సిందే, చిన్నోడు కానీ పెద్దోడు వరకు చూడాల్సిన మూవీ కల్కి అనేది. మీరు 2D అంటే ప్రజెంట్ 2Dకి వెళ్ళారా 3Dకి వెళ్ళారా? నేను 3Dకి వెళ్ళాను బ్రో. నేను మ్యాక్సిమం నేను టికెట్ చేసుకునేటప్పుడు కూడా నాకు 2D 3D అనేది కూడా తెలియదు. బట్ నేను 3Dకి మనం తీసుకున్నానికి న్యాయం జరిగింది అంతే. బ్రో మీరు ఎప్పుడు టికెట్లు బుక్ చేశారు మామూలు కల్వికి? నేను 26 మేబీ 25th. ఆ టికెట్ బుక్ చేసేదానికి కష్టపడ్డారా లేకపోతే ఫ్రీగా దొరికిందా? ఎక్కడ బ్రో, హాఫ్ అన్ అవర్ పట్టింది. నేను హాఫ్ అన్ అవర్ అంటే దానికి మళ్ళీ 4 times ఎనఫ్ చూపించింది నాకు. నేను అంటే ఎలా అంటే ఒకసారి బుక్ చేసేదానికి వెళ్ళాను, స్లాట్ లైన్ బుక్ అవుతుంది, మళ్ళీ పేమెంట్ తీసుకునేటప్పుడు ఏమో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అట్లా 3 times జరిగింది. నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఒక టికెట్ బుక్ చేసేదానికి. అట్లా నాకు సో అయినా కూడా మీకు టికెట్ దొరికినందుకు మీరు సాటిస్ఫై అనేది నాకు చాలా సాటిస్ఫై. మూవీ సూపర్ ఎక్సలెంట్. అది కాక ఏ స్క్రీన్ అయితే మీకు ఇంకా బెటర్గా అనిపించింది? అదే ముందు టికెట్ దొరికేదే మాకు గగనంగా ఉంది, దానికి మళ్ళీ టికెట్ ఏ షో అయితే ఉందో ఏ స్క్రీన్ అయితే ఉంది. అవునండి బ్రో. అంటే మీరు చూసింది ఎక్కడ చూసారు మామూలు మూవీ అనేది? నెల్లూరు ఎస్ట్ మాకు మా ఫేమస్ ఎస్ట్. ప్రజెంట్ నేమ్ చేంజ్ అయింది కదా దాన్ని, M1 సినిమాస్ ప్రెసెంట్. ఎస్ట్ అదే M1 సినిమాస్ ఎర్లియర్ ఎస్ట్. అయితే మన ఇద్దరమే మేమే ప్రజెంట్ అయితే మాకు చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాం. వీడైతే రాడు మామూలుగా, ఈ రోజు అయితే వచ్చేవాడు కాదు. సాధ్యమైనంత వరకు ఇదే మూవీని బెంగళూరులో విజిట్ చేసి చూసినవాడు ఖచ్చితంగా. వీడికి ఫేవర్ రావడం వల్ల రావడం జరిగింది 3 days బ్యాక్. వచ్చింగానే ఏం చేశారంటే మేము ఫస్ట్ టార్గెట్ దేనికి పెట్టుకున్నామంటే ఈ కల్కి మూవీకి, అంటే నాకు తోడొచ్చాడు మావాడు అనే ఒక ప్రజెంట్ అయితే నేను ఒక్కనే పోవాల్సి వచ్చినది. ఇంక లాస్ట్కి మా వాడు వచ్చాడు కాబట్టి నా అదృష్టం అనుకోవద్దండి. అదిగా వీడేంటంటే ఫేవర్ మీద వచ్చాడు. మేము కల్కి కెట్టపోతాం, ఈ ఫేవర్ తగ్గుద్దా లేదా అనుకునేటప్పటికి దేవుడి దేవల్ల వెంటనే ఫేవర్ అనేది తగ్గడం జరిగింది. ఇక తగ్గిన వెంటనే ఈరోజు పోవడం అనేది జరిగింది. ఈ ప్రజెంట్ అయితే మేము ఒకటే టార్గెట్ చేస్తాం, మూవీ అనేది హైలైట్ ఉంటే మాత్రం మంచి ట్రీట్ అనేది అది ఎంతైనా కానీ ఈరోజు వరకు తినేసి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి అని చెప్పి. అప్పటికే మేము ఏంటంటే వీడికి ఫేవర్ వచ్చింది, వీడిదైతే నాకు ఫేవర్ వచ్చింది. కానీ ఎట్టాకంటే ముందు దానికి మామూలుగా అయితే టాబ్లెట్స్ మేనేజ్ చేయకుండా డైరెక్ట్ మా మాంకాడికి వెళ్ళి ఇంజక్షన్ ఏం చేసుకున్నాము, క్యూర్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఎట్టనా సరే ఒకవేళ ఈరోజు తినేస్తాం, అవసరం అయితే రేపు టాబ్లెట్లు వేసుకుంటాం, ఇంజక్షన్లు చేసుకుంటాం, ఛాలెంజ్లు పెట్టుకుంటాం. లేకపోతే కల్కి మూవీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. మేమైతే నాగేశ్వరి మీద అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే మాకైతే నమ్మకాలు అయితే లేవు. అయితే నాగేశ్వరి మంచి డైరెక్టర్, ఏమైనా ఛాన్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఏమైనా ఆడుతుంది అని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అతను తీసిన ప్రీవియస్ సినిమాలు అయ్యి ఇబ్బంది పెట్టే సినిమాలు అయితే కాదు. మేమైతే నాగేశ్వరి కెరియర్లో ఇది 3rd ఫిలిం అనుకుంటా. ఈ 3rd ఫిలిం 3వ ఫిలింకి నాకు తెలిసి రాజమౌళిని క్రాస్ చేస్తాడు అసలు చెప్పుకోవాలంటే. దీంట్లో రాజమౌళి కూడా వస్తారు. మేమైతే బీబీ అంటే బుజ్జి అండ్ భైరవ ఈ కార్టూన్ మూవీ ఒకటి వచ్చింది కదా, దాంట్లో చూడటం జరిగింది. కానీ నేనైతే రికగ్నైజ్ చేయలేదు. బుజ్జి భైరవ అనేది మాత్రం ప్రీవియస్గా ఫస్ట్ కార్టూన్ మూవీ లాగా రిలీజ్ అయింది కదా, అది ఈ మూవీకి ఎంతో హెల్ప్ అయింది. అంటే చాలా కంటెంట్ని డైరెక్టర్ ఏం చేశాడంటే ఈ బీబీ బుజ్జి అండ్ భైరవలో మనకు చూపించడం జరిగింది. అది ఆ షార్ట్ ఫిల్మ్లో ఎవరైనా ప్రీవియస్గా చూడకుంటే ఒకవేళ మూవీకి ఇంకా మీరు కల్కికి వెళ్ళలేదు అనుకుంటే ముందు దాన్ని అమెజాన్ ప్రైమ్లోనే ఎక్కడ ఉంది, దాన్ని మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని చూసిన తర్వాత ఏమవుతుందంటే మూవీ అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మేమేంటంటే వైజయంతి మూవీస్ వారి యూట్యూబ్ ఛానల్లో మేము ఈ కల్కి అప్డేట్స్ అనేది మేము కంటిన్యూగా దాన్ని విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ సీన్ అనేది చెప్పింది మనకు చెప్పింది చాలా తక్కువ ఇంటర్వ్యూస్లో, కానీ ఇక్కడ చూపించింది చాలా ఎక్కువ. మామూలుగా ఏంటంటే మనకి చూసిన ట్రైలర్లో అదేవిధంగా బుజ్జి అండ్ వీటిలన్నింటిలో చూసినప్పుడు మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది గురించి మనం ఏంటంటే చాలా డల్గా కనపడుతుంది. కానీ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ ఏంటంటే ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కానీ ఉన్న ప్రతి ఒక్కటి ఈ మూవీలో కనిపించే ప్రతి కంటెంట్ అనేది మనకి చాలా బెటర్గా కనిపిస్తుంది. అదే మూవీ చూసాను. మామూలుగా అయితే ఇది ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే నచ్చుద్దా? లేదు, అందరికీ నచ్చదు. ఏ ఫ్యామిలీ స్టార్కి అయితే నచ్చదు మూవీ. అట్లాంటి మూవీ ఏంటంటే మనకి ఏంటంటే ప్రెసెంట్ జరగబోయేది ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం అప్డేట్ అవుతా పోతా ఉంటాం. ఈ అనుభవములు సైంటిఫిక్ మొత్తం నేలలో ఉండే సారం అంతా కనిపింది కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్యూచర్ వాడు చెప్పినట్టు 2898 అంటే 2899
25లో ఇలా ఉండొచ్చు అనే అవకాశం కనిపిస్తా ఉంది మనకి. మూవీ అనేది మాత్రం చాలా ఈజీ మూవీ అయితే కాదు, చాలా మూవీ, చాలా నీట్ గా ఉంటుంది. మూవీ చూపించిన కూడా దాంట్లో 10% ఇప్పుడు ఈ మూవీ. అవును, చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ అనేది ఇంకా సేమ్ లేదు. దీంట్లో ఫైట్ అనేది చెప్పాలంటే వీళ్ళిద్దరు ఉండే ఫైట్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. ఎవరికి అమితాబ్ ప్రభాస్కి ఉన్న ఫైట్ అయితే, అమితాబ్ బచ్చన్ ఫైట్ మనం చెప్పాలంటే మనోళ్ళు ఆ ఏజ్ లో ఎవరు నాకు తెలిసి అంత భయంకరమైన ఫైట్ అనేది చేయలేరు. అంటే ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చా, లేదంటే ఓన్లీ అడల్ట్ పీపుల్ మాత్రమే వెళ్ళాలి? లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్యామిలీ ఇంకా ఇంట్రెస్ట్, ఫ్యామిలీ ప్లస్ చైల్డ్ తీసుకోవచ్చు మూవీకి, ఏ ఇబ్బంది ఏం లేదు. అవునవును. మామూలుగా అయితే ఇది మనకి ఫస్ట్ డే ఈ మూవీ అనేది చూడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ డే అనేది యాజ్ ప్రభాస్ ఫ్యాన్ అంటే ఇంకా అయినా కూడా ఏంటంటే మా అదృష్టం అనుకోవాలి ఈసారి. అదేవిధంగా మూవీ అయితే ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్ మూవీ. నాకు తెలిసి 2023లో సలార్ కొట్టింది. సలార్ కన్నా పెద్ద హిట్ ఈ మూవీ. సలార్ చాలా చిన్న మూవీ దీంతో ప్రభాసే మళ్ళీ తిరగొట్టుకుంటాడు. రీసెంట్ గా మనం 178 crores అనేది ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్ని మా దేవుడి దయ వల్ల, మా ప్రభాస్ అన్న దయ వల్ల అన్నీ బాగుంటాయి. 250 crores మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని గురించి నువ్వేమంటావా? అది ఎలాగో ఈ రోజు ఈవినింగ్ లోపల చూస్తారు కదా మరి, రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టే సినిమా ఏ మాత్రం అనేది అందరికీ అర్థమైపోతుంది. అదే విధంగా ఏంటంటే ఇది 3 hours మూవీ అనేది కాకుండా ఉంటే ఇంకొక తొందరగా మనకి రివ్యూ అనేది వచ్చినది అంటే ఎంత కలెక్ట్ చేసింది అనేది. ఇది 3 hours ఉంటుంది మూవీ, కానీ 3 hours ఎట్ట గడుచుకుని మనకే తెలియదు. ఫస్ట్ ఇంటర్వెల్కి వచ్చిన 1.5 hour మూవీ అనేది అసలు మేము 1.5 hour ఏ విధంగా అయిపోయింది అనేది కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మూవీ ఎట్లా అయిపోయింది కూడా అర్థం కాదు అసలు. మాకు ఏంటంటే క్లైమాక్స్ అయిపోయింది అనేది కూడా అర్థం కాదు అసలు. అంటే అదే ఈ ఫిల్మ్ డైరెక్టెడ్ బై నాగశ్వన్ అని పడుతుంది. అప్పుడు దాకా తెలియదు ఈ ఫిల్మ్ అయిపోయింది, ఇది ఇంకా ఉంది. ఎందుకంటే ఈ సిరీస్ కాబట్టి లాస్ట్ ఎండింగ్ లో మనకి ఫుల్ క్లారిటీగా ఎండ్ చేయదు. ప్రతి సినిమాకి ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు ఈ సినిమాలో. ఇప్పుడు ప్రభాస్ పోతాడా, లేదు ప్రభాస్ తీసుకోబెడు కదా, లేదంటే అశ్వత్థామ పోయి తీసుకొస్తాడా. అశ్వత్థామ అంటే మనకు తెలిసిందే కదా అమితాబ్ బచ్చన్ గారు పోయి తీసుకొని వస్తారా అనుకునే టైంలో క్లోజ్ చేసి ఏ ఫిలిం బై నాగాశ్విన్ అని పడుతుంది. అప్పుడే అర్థమైపోయింది. ఒకప్పట్లో మనకి రాజమౌళి సింబల్ పడుతుంది కదా సక్ అని చెప్పి, ఆ విధమైన సింబల్ అనేది 3D ఎఫెక్ట్ లో పడింది మాకు నాగాశ్విన్ అని చెప్పి. మేమైతే నాగాశ్విన్ గుడిగట్టేయచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్.